తనకంటే ఎన్ని వీక్స్ కావాలన్నా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేసారా? లేకపోతే ఎలాగా? ఆ! ఇప్పుడు మీరు అలా చెప్పినట్టు ఏమి 60 అవ్వలేదు సార్. డేస్ ఇంకో 15 డేస్ మొత్తం అంటే 75 డేసా? హ్మ్. అంటే నేనంటుంది సార్, తను లీవ్ ఎన్ని రోజులుంటాడో తెలీసు కదా సార్. ఇప్పుడు హ్మ్. 1 వీక్‌లో ఉండొచ్చేవచ్చు, 2 వీక్‌లో అది వాళ్ళెలా వచ్చుండొచ్చు. కన్సిడర్ చేసుకుంటారు? ఇప్పుడు ఎప్పుడొస్తారు? ఎన్ని రోజులు లీవ్ ఇవ్వచ్చు అనేది మీకు కొన్ని లీవ్సే ఉంటాయన్నారు గదా! అవును సార్. అవును సార్. వాటిని ఎట్లా ఎక్స్‌టెండ్ అంటే, జేస్తారు? అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనకి లీవ్స్ అయిపోయాయి సార్. కంప్లీట్‌గా లీవ్స్ అయిపోయాయి. హ్మ్. అయిపోతే మన భార్య ప్రెగ్నెంట్‌లో ఉంది. ఆ టైంలో ఖచ్చితంగా లీవ్ శాంక్షన్ చేస్తారు సార్. హ్మ్. అప్పుడు ఏంటంటే ఒక ఒక సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు నేను యంగ్ ఏజ్ కదా సార్. నాకిన్ని లీవ్స్ ఉన్నాయి. నాకు 90 లీవ్ అంటే 75 లీవ్స్ ఉన్నాయనుకోండి సార్. ఈ హ్మ్. 75 లీవ్స్‌లో 1 ఇయర్, 1 ఇయర్, 1 ఇయర్ నాకు లీవ్స్ మిగిలిపోయి ఉంటాయి సార్ కొన్ని. నాకెళ్ళాలనిపించకపోతే, లీవ్‌కెళ్ళకపోతే ఆ లీవ్ అనేది జమ అవుతది సార్. ఓకే. ఆ లీవ్ అనేది మనం దాచుకోవచ్చు. ఓకే. సో, మనం ఇయర్‌కి 1 మంత్ లీవ్ దాచుకోవచ్చు సార్. 1 మంత్ ఎగ్జాక్ట్‌గా 1 మంత్ దాచుకోవచ్చు. సో, హ్మ్. ఇప్పుడు మనం 3 ఇయర్స్ సర్వీస్ చేసామనుకో 3 మంత్స్ ఎంతవుతది సార్? 90 డేస్ అవుతది కదా సార్. హ్మ్. సో, ఈ 90 డేస్ మనం యూజ్ చేసుకోవచ్చు సార్. అట్లాగా ఓకే. లీవ్ ప్రాసెస్ చెప్తున్నాను సార్. అంటే తిను అలా దాచుకున్నాడని చెప్పట్లేదు. లీవ్ ప్రాసెస్ సంగతికొస్తే లీవ్ అలా దాచుకోవచ్చు. హుహు. రెండోది మన భార్యకి గాని బాగోపోయినా, మన అమ్మ నాన్నలకి బాగోపోయినా ఆ టైం అప్పుడు ఖచ్చితంగా పంపించాలి కదా సార్. ఇప్పుడు నీ దగ్గర